Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. So today cooking video with Vanilla. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ పుడ్డింగ్. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కొబ్బరిపాలతో స్వీట్ తయారు చేయబోతున్నాను. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము రండి. ఈ స్వీట్ చాలా సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ముందుగా కోకోనట్ పుడ్డింగ్కి కోకోనట్స్ని తీసుకోవాలి. మేమైతే 2 కోకోనట్స్ని తీసుకున్నాము. దాన్ని ముందుగా ఇలా తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు వెనకాల ఉన్న బ్రౌన్ లేయర్ను తీసివేయాలి. ఇలా అన్ని ముక్కలను తీయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలకు బ్రౌన్ లేయర్ను ఈ విధంగా తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని కట్ చేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న కొబ్బరిని మిక్సీలో వేసి గ్లాస్ వాటర్ పోసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధముగా ఇంత స్మూత్గా పేస్ట్ రావాలి. ఒక బౌల్ తీసుకుని మిక్సీ పెట్టిన కొబ్బరి పేస్ట్ని చిక్కంలో కానీ క్లాత్లో కానీ వేసి వడపోసుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ మొత్తం పాలు అన్నీ బౌల్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఈ పైన ఉన్న కొబ్బరి తురుముని వేస్ట్గా పాడేయకుండా బెల్లం కలిపి ఉండల్లాగా చేసుకోవచ్చు. లేక లో ఫ్లేమ్ మీద డ్రై పౌడర్గా చేసి కర్రీలో యూస్ చేసుకోవచ్చు. నాకు 1 బౌల్ పాలు వచ్చాయి. ఈ బౌల్లో కొన్ని పాలు వేరే బౌల్లోకి తీసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకున్న పాలల్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఈ విధముగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మిగతా పాలల్లో 1 కప్ చక్కెరను యాడ్ చేసి కలుపుకోవాలి. లేక బెల్లమైనా కలుపుకోవచ్చు. షుగర్ బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఈ స్వీట్ చక్కెరతో చేస్తే బాగుంటుంది. ఫ్లేవర్కు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ముందుగా చక్కెర కలుపుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. వేసుకుని మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత కార్న్ఫ్లోర్ కలిపిన కొబ్బరి పాలను వేసుకొని లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తరువాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా? ఇలా బౌల్ నుంచి
ఈజీగా సెపరేట్ అవితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీనిని డిమౌల్డ్ చేసుకుందాము. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పవచ్చు. ఎంతో టేస్టీ అయిన కోకోనట్ పుడ్డింగ్ రెడీ అయింది. ఇలా ముక్కను కట్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. కోకోనట్ పుడ్డింగ్ ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget or miss any of my videos. I will come with the new video very soon. Bye bye.